హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బీట్రూట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అలానే ఆఫ్టర్నూన్కి శనగల కర్రీ అయితే చేశానండి. ఈ బీట్రూట్ ఫ్రై అనేది ఆఫ్టర్నూన్కి లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. అలానే చపాతీ కాంబినేషన్గా అయితే సర్వ్ చేసుకున్నాము. సో మామూలుగా పూజ అయితే చేసుకున్నామండి. సో టైం ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ అయితే నేను సెంట్రల్ మాల్కి వెళ్ళాను, యాక్చువల్గా ఆఫర్స్ ఉన్నాయనేసి. సో ఇదైతే నైట్ డిన్నరు. మార్నింగే అయితే నేను శనగల ఫ్రై అయితే చేస్తున్నానండి. శనగల మసాలా కుక్కర్ పెట్టుకొని అందులోకి హోల్ నైట్ నానబెట్టిన శనగలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలి. సేమ్ టైం పక్కనే అయితే ఇంకొక కుక్కర్ అయితే పెట్టుకున్నానండి. బీట్రూట్ ఇప్పుడు శనగల మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా కొద్దిగా కొబ్బరి అలానే శనగగింజలు వేసి మిక్సీ జార్లో మెత్తగా రుబ్బుకోవాలండి. కావలసిన మసాలా పొడులు అయితే వేసుకోవాలి. టమాటా, ఆనియన్, వెల్లుల్లి, అలానే కొద్దిగా కొత్తిమీర, ధనియాల పిండి, కారపొడి, అలానే పసుపు కూడా వేసుకొని మసాలా పేస్ట్ అయితే చేసుకోవాలండి. సో చూసారు కదా, మధ్యలో కొద్దిగా చింతపులుసు కూడా వేసుకున్నాను, ఎందుకంటే ఒక డే అంతా ఉండాలి కాబట్టి. ఇదైతే శనగల పులుసు. ఆల్రెడీ కుక్కర్ విజిల్ అయితే వచ్చిందండి. శనగలు అయితే కరెక్ట్గా ఉడికింటాయి. సో ఇప్పుడైతే మనము కట్ చేసుకున్న పొటాటో అలానే ఆల్రెడీ మనము రుబ్బు పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ అంతా వేసుకొని కన్సిస్టెన్సీకి తగిన వాటర్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాం అనుకోండి, మనకు సాంబార్ అనేది ఎంత కావాలో తెలుస్తుంది. సో ఇదైతే శనగల పులుసు అనేసి అని కూడా అంటారు. సో ఇప్పుడు వాటర్ పోసి జస్ట్ ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడకపెట్టుకోవాలండి. సో చూసారు కదా, కుక్కర్ విజిల్ చల్లారిన తర్వాత మనకైతే సాంబార్ అయితే రెడీ అయిందండి. ఈ శనగల పులుసుకి తిరగవాత పెట్టుకుందాము. యాక్చువల్గా ఆఫ్టర్నూన్కి మా సిస్టర్కి శనగల పులుసు అలానే రైస్ అయితే పెడుతున్నానండి. మ్యాక్సిమం ఎక్కువ టిఫిన్స్ పెట్టను, అన్నము అలానే సాంబార్ లాగే చేస్తానండి. సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అలానే సాసులు, జీలకర్ర, ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని ఆల్రెడీ ఉడుకుతున్న శనగల పులుసులోకి ఆ పోపు వేసుకోవడమే అండి. ఫైనల్గా శనగల పులుసు అయితే రెడీ అయింది. ఇప్పుడైతే బీట్రూట్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని విజిల్ రానివ్వాలండి. ఈ బీట్రూట్ చేయాలంటేనే బేజారవుతుంది. చూసారు కదా సైడ్కి అంతా ఎలా వెళ్ళిందో, టైల్స్ అంతా రెడ్డిష్ కలర్లో అయితే అవుతాయండి. సో ఎంత తక్కువ వాటర్ పోసినా కూడా కుక్కర్లో విజిల్ అది ఎందుకు అలా వస్తుందో నాకైతే అర్థం కాదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కింద కూడా వాటర్ అంతా పడింది. సో ఫైనల్గా ఒక 6 to 7 విజిల్స్ అయితే వచ్చిన తర్వాత మనము కుక్కర్లో నుంచి వాటర్ సపరేట్ చేసుకొని తిరగవాత పెట్టుకోవడమే. కొద్దిగా పచ్చి కొబ్బరి అలానే ఆనియను, కరివేపాకు, కొత్తిమీర అయితే తీసుకోవాలి. ఆ పచ్చి కొబ్బరిలో వెల్లుల్లి కూడా వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఆనియను అలానే కరివేపాకు, కొత్తిమీర, సాసులు అలానే పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. సో ఆల్రెడీ చూసారు కదా, బీట్రూట్ని సపరేట్ చేసుకున్నాం వాటర్లో నుంచి. ఆ బీట్రూట్ని వేగుతున్న పోపులోకి వేసుకొని కొద్దిసేపు ఉడకపెట్టుకోవాలి. కావాల్సిన మసాలా పొడులు అయితే వేసుకున్నాము. కొద్దిగా కారపొడి అలానే ధనియాల పిండి, పసుపు కూడా వేసుకోవాలండి. సో ఇవన్నీ వేసుకొని అంతా బీట్రూట్ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. సో చూసారు కదా, జస్ట్ సిమ్లో పెట్టుకొని మసాలాలన్నీ వేసిన తర్వాత బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొబ్బరి చల్లుకోవాలి. ఇక్కడైతే నేను వేడిగా వైట్ రైస్ కూడా చేసేసానండి ఆఫ్టర్నూన్ లంచ్కి. అలానే చెప్పాను కదా, ఆల్రెడీ పచ్చి కొబ్బరి అలానే వెల్లుల్లి పేస్ట్ అయితే రుబ్బుకున్నది అయితే వేసుకోవాలి. సో ఫైనల్గా అయితే బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయింది. సో ఇదైతే నేను మార్నింగ్ టిఫిన్కి చపాతీలు అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చపాతీ కూడా స్మూత్గా అనేది కాల్చుకున్నాం అనుకోండి, ఆఫ్టర్నూన్ కూడా చపాతీ బాగుంటుంది. కాకపోతే నేనైతే రైసే పెడతాను ఎక్కువగా. సో చూసారు కదా, టిఫిన్ లాగే తింటాము. లంచ్ టైంలో మ్యాక్సిమం రైసే ఉంటుందండి. సో ఫైనల్గా మార్నింగ్ టిఫిన్ అయితే రెడీ అయింది. సో ఇప్పుడైతే నేను మా పాపకి బీట్రూట్ రైసే తింటాను. వేడి అన్నంలో బీట్రూట్ అనేది రైస్కి తగినంత వేసుకొని ఈ కర్రీని బాగా నీట్గా వైట్ రైస్లో మిక్స్ చేసుకోవాలండి. ఈ రైస్ అనేది ఆఫ్టర్నూన్కి చాలా బాగుంటుందండి. పిల్లలు ఇంట్లో బీట్రూట్ తినకపోతే ఒకసారి ఇలా మిక్స్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్కి పెట్టేయండి. టీచర్స్ ఉంటారు కదా, కంపల్సరీగా పడేయనీయకుండా తినేలాగా చేస్తారు. సో చూసారు కదా, నేనైతే బీట్రూట్ రైస్ అలానే కొద్దిగా ఆరెంజ్ కర్డ్ అయితే పెట్టానండి. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత తిన్న పాత్రలన్నీ ఎక్కువగా ఉన్నాయి.
సో స్టవ్ అంతా నీట్గా వాష్ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ అయితే సపరేట్ చేసి పెట్టాను. సో చూసారు కదా, కర్డ్ అలానే శనగల పులుసు అలానే పూజ కూడా చేసుకున్నానండి. సో ఫైనల్గా పూజ, యాపిల్ అయితే నైవేద్యం. నెక్స్ట్ అయితే శనగ్గింజల కారం పొడి చేస్తున్నానండి. ఇదైతే రాయలసీమలో చాలా ఫేమస్. ఈ పొడి అయితే మ్యాక్సిమం నాకు తెలిసి అందరి ఇంట్లోనే ఉంటుంది. అనంతపూర్ సైడ్ వాళ్ళు అయితే ఎక్కువగా చేసుకుంటారండి మా ఏరియాలో. సో ఇప్పుడైతే శనగ్గింజలు వేయించుకున్న తర్వాత కొద్దిగా పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇదైతే వైట్ రైస్, చపాతీ అలానే ఇడ్లీ, దోశకు కూడా బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్ అలానే కారం పొడి కూడా వేసుకొని కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ జార్లో అయితే బరకగా రుబ్బుకోవాలండి. చాలా స్మూత్గా రుబ్బుకోకూడదు. కొంచెం బరకగా ఉండిందనుకోండి ఎక్కువ రోజులు ఉంటుంది. ఒక టైట్ జార్లో వేసుకుంటే మనకైతే ఒక 15 days సేమ్ టేస్టే ఉంటుందండి. సో అక్కడి నుంచి ఆఫ్టర్నూన్ అంతా రెడీ అయిన తర్వాత నేనైతే సెంట్రల్ మాల్కి వచ్చాను. దసరా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయేమో అని. ఇవాళ సౌండ్ చేస్తాను. ఇక్కడైతే డ్రెస్సులు, లెగ్గిన్స్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయండి. చిన్నపిల్లల బట్టల పైన కూడా ఉన్నాయి. సో చూసారు కదా, ఎవరైనా నియర్గా ఉన్న వాళ్ళు వచ్చి విజిట్ చేయొచ్చు. ఇదైతే బెల్లందూర్ సెంట్రల్ మాల్ అండి. సో ఫుడ్ సెక్షన్లో కూడా ఎక్కువగానే ఉన్నాయి. అలానే ఇక్కడ పాత్రలు ఉన్న ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. నేనైతే దోశ పెన్నం కావాలని అయితే వెళ్ళాను. ఇక్కడైతే గ్రీన్ చిఫ్ అలానే ప్రెస్టేజ్ పిజియన్ కూడా ఉన్నాయండి. సో ఇదైతే అల్యూమినియము, కాస్ట్ అయితే 450 సంథింగ్ ఉందండి. సో మిగిలినవి కూడా అంతే. ప్రతిదాని మీద కూడా ఆఫర్లు అయితే ఇచ్చారండి, అల్యూమినియం మీద అలానే నాన్ స్టిక్ మీద కూడా. సో ఇప్పుడు అల్యూమినియం ప్యాన్ వద్దు, గ్రీన్ చెఫ్ అనేసి నేనైతే ప్రెస్టేజ్కి వెళ్ళానండి. ఇక్కడ గ్రీన్ చెఫ్ అనేది చపాతీలు వేయించుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. సో ఇదైతే పిజియన్ కంపెనీ వాళ్ళది. ఇది కూడా బాగానే ఉందండి. సో అక్కడైతే అంటే రియల్ కాస్ట్కే ఇస్తున్నారు, కానీ ఆఫర్స్ అనేది కూడా పెట్టారండి. సో 1500 వచ్చి 1000 రూపీస్కి అయితే ఇస్తున్నారు 999కి. సో ఇక్కడైతే చూసారు కదా, ప్రతి దాని మీద కూడా ఆఫర్ ఉంది. సో లాస్ట్లో ఉన్న ప్యాన్ అయితే తీసుకున్నాను. 1049 ఉండింది, అదైతే నాకు 999కి అయితే వచ్చిందండి. సో 5 లేయర్ కోటింగు, ఫుల్ నాన్ స్టిక్ అండి. సో చూసారు కదా, సెంట్రల్ మాల్లో అయితే దగ్గరగా ఉన్న వాళ్ళు దసరా టైంలో వెళ్ళొచ్చు. దీపావళి వరకు కూడా ఆఫర్లు ఉన్నాయండి అల్యూమినియం కుక్కర్ పైన కూడా. సో ఇదైతే నేను తీసుకున్న పెనము. అలానే దారిలో వచ్చేటప్పుడు కొన్ని బొరుగులు కావాల్సి ఉంటే అది కూడా తెచ్చుకున్నానండి. సేమ్ సెంట్రల్ మాల్లోనే చింతకాయ కూడా అమ్ముతారు, చిన్నపిల్లలు తినేటివి. సో అది కూడా తెచ్చుకున్నాను. చూసారు కదా, బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. ఇదైతే 5 లేయర్స్ కోటింగ్ ఉన్న నాన్ స్టిక్ ప్యాన్ అండి. సో ఫైనల్గా నేనైతే ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నైట్ డిన్నర్ అయితే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసినాను కదా. సో ఇప్పుడైతే సపరేట్గా వేడి రైస్ అలానే రాగి ముద్ద అయితే పెట్టుకున్నాము. శనగల పులుసు అలానే బీట్రూట్ ఫ్రై కర్డ్తో అయితే సర్వ్ చేసుకున్నామండి. సో ఫైనల్గా నైట్ డిన్నర్ అయితే ఇదైతే కంప్లీట్ అయ్యింది. సో చూసారు కదా, ఇదైతే థర్స్డే లాగండి. నేనైతే కొద్దిగా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ 7 days సాంబారు అలానే ఆయిల్ డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే పోస్ట్ చేశాను కదా, అందుకైతే 2 days లేట్ అయింది. సో చూసారు కదా, ఈ వ్లాగు ఇంతతో కంప్లీట్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్.